కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపడుతున్న మూసి పరివాహక ప్రాంతాల్లో రాత్రి బస కాదు రాజకీయ బస అని, అది కేవలం ప్రజల పట్ల ఓట్లు దండుకోవడానికి ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మహేందర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ అంబర్పేటలోని గోల్నాకా డివిజన్ తులసీనగర్లో చేపడుతున్న రాత్రి బస ప్రజలను మభ్యపెట్టడమే తప్ప ఉరిగేది లేదన్నారు. హైడ్రా కమిషన్ చేస్తున్న అభివృద్ధికి తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా హైడ్రా తమ కార్యాన్ని నిర్విఘ్నం చేసుకోవాలని సూచించారు. బీజేపీ నాయకులు చేపడుతున్న మూసి పరివాహక ప్రాంతంలో రాత్రి బస ఏ కార్యక్రమాలు తీసుకున్నారో అది మూసి పరివాహక ప్రాంతాల ప్రజల కోసం కాదు, అది రాజకీయ లబ్ధి కోసం చేపడుతున్న బసగా మేము అభివర్ణిస్తా ఉన్నాం. ఎందుకంటే కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మూసి పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఆక్రమదారులు అమ్ముకున్నారు, డబ్బులు సంపాదించారు. దాని తర్వాత పేద ప్రజలు తక్కువ రేటుకు వస్తుందని చెప్పి కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలోకే వాళ్ళకి ఇళ్లకు ప్రమాదం ఏర్పడింది. అప్పుడు అక్రమదారులకేమో సపోర్ట్ చేసి అనుకున్నాం, ఇప్పుడేమో మూసి పరివాహక ప్రాంత ప్రజల మొత్తం చాలా ఇబ్బంది ఏర్పడుతున్నారు. మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేస్తానని చెప్పేసి మూసి రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఏర్పాటు చేసిందో దానికి గవర్నర్ గారు ఆమోదం తెలిపారు. హైడ్రాను గవర్నర్ గారు ఆమోదం తెలిపారు. నువ్వు కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేచే గవర్నరు నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఆ కార్పొరేషన్ ఎందుకుని ఆమోదం తెలిపారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఇప్పుడు చేసేది రాజకీయ లబ్ధి కోసమని చెప్పి మేము అనదలుచుకుంటా ఉన్నాం. కిషన్ రెడ్డి గారికి ఇప్పుడు ప్రజలు ఇప్పుడు గుర్తొచ్చారు. 15 సంవత్సరాలుగా మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు మూసిలో జీవిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చారు. మూసి అభివృద్ధికి స్వాగతిస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు, మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ పేద ప్రజల ఇల్లు తీయకుండా అభివృద్ధి చేయమని చెప్తా ఉన్నాం మేము. మీరు గత 15 రోజుల క్రితం సుప్రీంకోర్టు మీ బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులను విమర్శిస్తూ ఓ తీర్మానం చేసింది. బుల్డోజర్తో రాజ్యం నడపలేమని చెప్పేసి మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పేద ప్రజల ఇళ్లను బుల్డోజర్లతో ఇల్లు కూల్చేస్తున్నారని చెప్పారు. సబర్మతి మూసీ నది ఏదైతే అభివృద్ధి పేరు చెప్పిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే పేరు చెప్పి చేస్తున్నారో ఆ ప్రాంత ప్రజలు బేషరతుగా వాళ్ళకు ఎలాంటి రూపాయి నష్టం ఇవ్వకుండా ఇల్లు పోగొట్టారు. అయోధ్య రామాలయం పక్కన దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీల మైనారిటీల ఇల్లు 18,000 మందిని ఇల్లు కూల్చేసింది మీ బీజేపీ ప్రభుత్వం. అక్కడ వాళ్ళకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలే. మళ్ళీ వాళ్ళకి క్షమాపణ చెప్తావా? లేకపోతే ఇక్కడ ఈ ప్రజలు నువ్వు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఆక్రమణ జరిగిన ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో కొన్న ప్రజలు నష్టపోతా ఉన్నారు, వాళ్ళకి క్షమాపణ చెప్తావా అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ఇది రాజకీయ లబ్ధి కోసమే నువ్వు ఏర్పాటు చేసిన కార్యక్రమం తప్ప అక్కడ ఉన్న ప్రజల్ని ఆదుకోవాలని కాదు. ముఖ్యమంత్రి గారు మేము కోరుతా ఉన్నాం, మూసి అభివృద్ధి పేరుతో ఏదైతే మీరు చేస్తా ఉన్నారో, నల్లగొండ జిల్లాలో పాదయాత్ర చేశారో, యాదాద్రి భువనగిరిలో అక్కడ ప్రాంతం వేరు, ఈ ప్రాంతంలో రెండింటి మధ్యలో 2 ప్రాంతాల మీద చుచ్చు పెట్టే ప్రయత్నం జరగదు. అది కూడా సరైన పద్ధతి కాదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ప్రాంతాల్లో గోడ కట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ మూసీలో కూడా ఎంత అభివృద్ధి చేస్తామో చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. బీజేపీ వాళ్ళను నమ్మొద్దు ప్రజలారా. మీరు ఒక్కసారి వాళ్ళు గత అనేక సంవత్సరాలుగా మనం బాధపడతా ఉంటే మన ఉద్యమం తీవ్రతగా పెరిగిన తర్వాత వాళ్ళు ప్రజలకు దూరం అయిపోతామేమో అనే ఆలోచనలు మన దగ్గరికి వచ్చి ఈ రకమైన రాజకీయాల్లో నాటకం ఆడుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళతో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. వాళ్ళ బుద్ధలో మనం పడవద్దని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ పోరాటం ఏదైతే ఉందో మీ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణంగా సహకరిస్తుంది, పాల్గొంటుంది. దేనికైనా తెగించడానికైనా సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను.